హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మా జగదల్పూర్ రోడ్ ట్రిప్లో ఇది సెకండ్ డే అండి. ఆల్రెడీ ఫస్ట్ డేవి 2 వీడియోస్ అయితే తీశాను. అవన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి, చెక్అవుట్ చేయండి. వాటి వీడియోస్ యొక్క లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. నేను ఆల్రెడీ మా హోటల్ టూర్ చూపించాను కదా. మేము హోటల్ నమన్ హైట్స్లో అయితే స్టే చేసాము. అక్కడ మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారండి. బ్రేక్ఫాస్ట్లో దోశ, పూరి అండ్ వడ అన్నీ ఉన్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. కొద్దిగా స్పైస్ అయితే తక్కువగా ఉందండి, కొద్దిగా చప్పచప్పగా ఉన్నాయి అంతే. ఫుడ్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫుడ్ తినేసిన తర్వాత మేము జగదల్పూర్ టు తీర్థగఢ్ వాటర్ ఫాల్కి అయితే బయలుదేరామండి. జగదల్పూర్ టు తీర్థగఢ్ వాటర్ ఫాల్ అనేది 34 కిలోమీటర్స్ ఉంటుంది. అరౌండ్ 1 అవర్ అయితే జర్నీ పడుతుందండి. మార్నింగ్ తీర్థగఢ్ వాటర్ ఫాల్స్ అవి చూసేసుకొని ఈవినింగ్ జగదల్పూర్లో ఉండే టెంపుల్స్ అండ్ ప్యాలెస్ అవి చూద్దామని మా ప్లాన్ అండి ఈరోజు డే 2లోని. ఇదిగోండి, ఫస్ట్ 20 కిలోమీటర్స్ చాలా బాగుంటుందండి. తర్వాత 18 కిలోమీటర్స్ అనేది రోడ్ అయితే అసలు బాగోదు. ముందు రోజు వర్షం పడితే అస్సలు రోడ్ ఇంకా బాగోదండి, మట్టి రోడ్లా ఉంటుంది. ఇదిగోండి, డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయినట్టుగా ఉంది. మనము ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని దాని ప్రకారం రోడ్డు ఫాలో అవుతూ వెళ్ళిపోవడమేనండి. ఇలా వెళ్తూ ఉంటే మాకు ఫస్ట్ వెల్కమ్ టు కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ అని వచ్చింది. ఈ కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది నవంబర్ వరకు క్లోజింగ్లో ఉంటుందంట. బట్ లోపల పార్క్ అంతా తిరగడానికి ఒక 1 to 1.5 అవర్ అయితే టైం పడుతుందంట. బట్ రైనీ సీజన్ వల్ల ఇప్పుడైతే క్లోజ్ చేశారు పార్క్ అనేది. మేము అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకొని కొంత డిస్టెన్స్ వరకు వెళ్ళి చెట్లు అన్నీ చూసేసి కొంతసేపు అయితే వచ్చేసామండి తిరిగి. ఇక్కడ అంతా పెద్ద పెద్ద పైన్ ట్రీస్, నెక్స్ట్ రబ్బర్ ట్రీస్ అన్నీ ఉన్నాయండి లోపల. చెట్లు అయితే చాలా ఎత్తుకు ఉన్నాయి. అసలు సన్ కనిపించే ఛాన్స్ కూడా లేదు, అంత ఫారెస్ట్ లాగా అనిపించింది. ఆ కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ నుంచి మళ్ళీ కొద్దిగా దూరం వెళ్తే మనకైతే తీర్థగఢ్ వాటర్ ఫాల్ అయితే వస్తుందండి. ఈ కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ నుంచి తీర్థగఢ్ వాటర్ ఫాల్కి వెళ్ళే రూట్ అయితే అస్సలు సింగిల్ రూట్ అండి. అసలు ఇటు అటు వెహికల్స్ కూడా కనిపించవు. చాలా డీప్ ఫారెస్ట్లా అనిపిస్తుంది మనకి. ఎవరైనా తీర్థగఢ్ వాటర్ ఫాల్కి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ అరౌండ్ 9 o'clock బయలుదేరిపోయి మధ్యాహ్నం 1-1:30కి రిటర్న్ అయిపోయేలా చూసుకోవాలండి. ఎందుకంటే ఈవినింగ్ చీకటి పడినప్పుడు ఈ రోడ్డు డ్రైవింగ్ అది చాలా కష్టంగా ఉంటుంది. వెహికల్స్ కూడా ఎక్కువ ఉండవు కాబట్టి భయం కూడా వేస్తుందండి. మేము వెళ్ళేటప్పుడు ఈ దారిలో ఈ సీన్ అయితే కనిపించిందండి. ఇదేంటనుకుంటున్నారు? వర్షం కాదండి, మంచు అండి. మేము వెళ్ళిన దగ్గర దారిలో ఒక 1/2 కిలోమీటర్ వరకు ఇలా ఫుల్గా ఫాగ్ అది ఉండి చాలా బాగుంది. అరౌండ్ 9:30-10కే ఇలా ఉందండి అక్కడ. ఆ రోజు అది చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అయిపించింది మాకైతే. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించిందండి. వీఆర్ ఇన్ క్లౌడ్స్ అని అనుకున్నాం కొంతసేపు. తర్వాత మేమైతే తీర్థగఢ్ వాటర్ ఫాల్కి పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ పార్కింగ్ ఫీజ్ 50 రూపీస్ అయితే తీసుకున్నారు. పార్కింగ్ ఫీజ్ తీసుకున్న తర్వాత కార్కి మేము లోపల టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఈచ్ పర్సన్కి 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారండి. మేము 4 మెంబర్స్కి మాకైతే అరౌండ్ 200 రూపీస్ అయితే ఛార్జ్ అయితే అయింది. టికెట్స్ తీసుకున్న తర్వాత కొద్దిగా దూరం వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడైతే స్టెప్స్ ఉంటాయి. దీనికి కూడా ఒక 50 to 60 స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ దిగుతూ మనం వాటర్ ఫాల్ని అయితే చూడొచ్చు. స్టెప్స్ దిగుతున్నప్పుడు కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయండి. ప్రతి వ్యూ పాయింట్ దగ్గర మనం వాటర్ ఫాల్ని వ్యూ చూస్తూ మనం మెట్లయితే దిగచ్చు. అలా చూడడం వల్ల మనకైతే ఒక 50 to 60 స్టెప్స్ దిగామని మనకు అసలు అనిపించదండి. బట్ స్టెప్స్ అయితే ఉంటాయండి. కొద్దిగా ఒక 60 to 70 స్టెప్స్ అయితే ఉంటాయి. చూసారా వ్యూ దూరం నుంచి చూస్తే ఎలా ఉందో? ఇంకా దగ్గరగా వెళ్తే వ్యూ ఇంకా చాలా బాగుందండి.
చిత్రకూట్ వాటర్ ఫాల్లో అయితే వాటర్ అయితే రెడ్డిష్ కలర్లో ఉన్నాయి. బట్ తీర్థగఢ్ వాటర్ ఫాల్స్లో వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయండి. వైట్ కలర్లో ఉన్నాయి వాటరు. ఈ తీర్థగఢ్ వాటర్ ఫాల్ అనేది కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్లో లొకేట్ అయ్యి ఉందండి. ఈ వాటర్ ఫాల్ యొక్క విడ్త్ అరౌండ్ 200 మీటర్స్ ఉంది. హైట్ అరౌండ్ 100 to 110 ఫీట్ అయితే హైట్ నుంచి ఈ వాటర్ ఫాల్ అయితే వస్తుందండి. ఈ వాటర్ ఫాల్లో కొద్దిగా స్నానాలు అవి చేయడానికి అవుతుందండి. ఫాల్స్ దగ్గర స్నానం అది చేయడానికి అవుతుంది. బట్ కొద్దిగా అక్కడ డ్రెస్ చేంజింగ్కి రూమ్స్ అవి ఏమీ లేవు. అదొకటే ప్రాబ్లము. మామూలుగా డ్రెస్ చేంజ్ చేసుకునే వాళ్ళైతే అక్కడ కొద్దిగా తడిచి స్నానాలు అవి చేస్తున్నారు. ఒక వైపు వాటర్ ఫ్లో తక్కువగా ఉందండి, అటువైపు స్నానం చేయొచ్చు. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్న వైపు అయితే స్నానాలకైతే అలో చేయట్లేదు. నేను ఇప్పటికొచ్చి ఒక 4-5 వాటర్ ఫాల్స్ చూశానండి. నర్సీపట్నంలో ఉన్న ఎర్రవరం వాటర్ ఫాల్స్, అరకులో ఉన్న కటికా వాటర్ ఫాల్స్, అండ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్, అండ్ కేరళలో ఉన్న బాహుబలి వాటర్ ఫాల్స్, అండ్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్. నౌ ఇట్ ఈస్ తీర్థగఢ్ వాటర్ ఫాల్స్ అండి. ఈ వాటర్ ఫాల్స్ అన్నిట్లోని నాకు బాగా నచ్చింది తీర్థగఢ్ వాటర్ ఫాల్స్ అండి. తీర్థగఢ్ వాటర్ ఫాల్స్లో ఫ్లో అయితే చాలా ఉందండి. అసలు చూడ్డానికైతే 2 కళ్ళు చాలలేదు, అంత బాగుంది. నాకు ఈవెన్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ కన్నా తీర్థగఢ్ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా హైట్ నుంచి వస్తుందండి వాటరు. అది మనము వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫాల్ కూడా మనము కంటితో చూడొచ్చండి కింద నుంచి పైకి. అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. చూసారా, పాలలా పడుతుందండి వాటర్ అనేది. ఈ రైనీ సీజన్స్లో మనము వెళితే ఫాల్ అనేది చాలా బాగా చూడొచ్చండి. మనకు ఒక 3 days ఉంటే వైజాగ్ నుంచి జగదల్పూర్ ట్రిప్ అనేది మనం ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. చూస్తున్నాం కదా, మేము కూడా ఫ్రైడే బయలుదేరాము. ఫ్రైడే, సాటర్డే అండ్ సండే మళ్ళీ తిరిగి నైట్ అయితే వైజాగ్ అయితే వచ్చేసామండి. ఆ ఫ్లో అయిన వాటర్ అంతా మళ్ళీ తిరిగి కిందకి ఇలా లోయలా కిందకైతే పడిపోతుందండి. బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇక్కడ వాటర్ ఫాల్కి అదర్ సైడ్ వెళ్ళడానికి అక్కడ కొద్దిగా వాటర్ని క్రాస్ చేసుకొని కొద్దిగా స్టెప్స్ వెళ్తే అటువైపు వ్యూ కూడా మనం చూడొచ్చండి. అక్కడ వ్యూ కూడా చూడడానికి అయితే వెళ్ళాము. అక్కడ ఒక శివాలయం అయితే ఉంది. అక్కడ దేవుణ్ణి దర్శించుకొని అక్కడ వ్యూ చూసుకొని మేము మళ్ళీ జగదల్పూర్ అయితే బయలుదేరిపోయామండి. తీర్థగఢ్ వాటర్ ఫాల్ అరౌండ్ 1.5 hour to 2 hours అయితే చూసామండి. మనకి జర్నీ వెళ్ళడానికి ఒక 1 hour, రావడానికి ఒక 1 hour, మధ్యలో ఒక 2 hours అండి. టోటల్ 4 hours, ఒక హాఫ్ డే ట్రిప్ అయితే అవుతుందండి తీర్థగఢ్ వాటర్ ఫాల్స్ అనేది. మేము స్టే చేస్తున్న నమన్ హైట్స్ హోటల్కి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మధ్యాహ్నం లంచ్ చేసి ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బస్తర్ ప్యాలెస్ అవన్నీ చూడడానికి అయితే వెళ్ళాము. అవన్నీ నా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసేటట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.